నేటి మాట లోపల ఒక జీవిత సత్యం ఏంటంటే అది నేను ఎవరు అని ఒక క్వశ్చన్ మనం వేసుకున్నట్టయితే మన జీవితం అన్నీ క్వశ్చన్లు జవాబులన్నీ మనమే మిత్రమా. అవేంటో తెలుసుకుందామా. రిటైర్మెంట్ తర్వాత పని లేకుండా ఖాళీగా ఉండి ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత నేను నా నిజమైన స్వరూపాన్ని గుర్తించగలిగాను, తెలుసుకోగలుగుతున్నాను అని ఒక మనిషి యొక్క మనస్సు అంటుందన్నమాట. ఆ క్వశ్చన్ వేసుకుంటా, నేను ఎవరు అంటే, నువ్వెవరు అంటే మనం ఇలా బంగ్లా కట్టాను, ఫామ్ హౌస్ కట్టాను, వ్యవసాయంలో బోర్లు వేశాను, భూములు కొన్నాను, ఇక ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాను. కానీ ఇప్పుడు 4 గోడల మధ్య బంధించబడ్డాను. సైకిల్తో ప్రారంభించాను, మోపెడ్ కొన్నాను, బైక్ కొన్నాను, కార్లు కొన్నాను, అప్పుడన్నీ ఎక్కుతున్నాను. కానీ ఇప్పుడు నా గదిలో ఒంటరిగా నడుస్తున్నాను. ప్రకృతి అడిగిందంట, ఏంది 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు కిటికీలో నుంచి చూస్తే ప్రకృతి అడిగిందని తన మనస్సులా పోల్చుకుంటుంది. అడిగింది, ప్రకృతి నవ్వుతూ అడిగిందట, నువ్వెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే మరి అన్నాను. నేనే మరి. రాష్ట్రాలు, దేశాలు, విదేశాలు చూశాను, కానీ ఇప్పుడు నా ప్రయాణం డైనింగ్ రూమ్, కిచెన్, డ్రాయింగ్ రూమ్, విజిటింగ్ రూమ్ మాత్రమే. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు తెలుసుకున్నాను నా అనుభవాల ద్వారా. కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రకృతి నవ్వుతూ అడిగిందంట, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే అన్నాను. పుట్టినరోజులు, నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు ఘనముగా జరుపుకున్నాను. కానీ ఇప్పుడు కూరగాయల ఖర్చు లెక్క పెడుతున్నాను. చూడండి, మనిషి జీవితం ఎంత వింతగా ఉంటుంది. ఒకప్పుడు పశువులకు, కుక్కలకు, పక్షులకు అదనపు రొట్టెలు వేసేవాడిని. కానీ ఇప్పుడు నాకు కొద్దిగా తినడమే సవాలుగా మారింది. అంతేగా, వయసు మీద పడుతున్నా కొట్టి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేము. నవ్వుతూ అడిగింది ప్రకృతి, నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, ఏంటి నేనేగా అన్నాను. బంగారము, వెండి, వజ్రాలు, ముత్యాలు అన్ని లాకర్లలో నిశ్చలంగా ఉన్నాయి. సూట్లు, బ్లేజర్లు అన్ని అలమార్లలో నిండుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక మామూలు కాటన్ దుస్తులో తిరుగుతున్నాను. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా అని. నేను సమాధానం ఇచ్చాను, నేనే. ఏంటి, ఆంగ్లము, హిందీ, ఉర్దూ, తెలుగు అన్నీ నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు నా మాతృభాషలో వార్తలు చదువుతున్నాను. పని కోసం ఎన్నో ప్రయాణాలు చేశాను, కానీ ఇప్పుడు వాటి లాభ నష్టాలపై ఆలోచిస్తున్నాను. వ్యాపారం చేశాను, కుటుంబం పెంచాను, అనేక సంబంధాలు ఏర్పరచుకున్నాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉండేది స్నేహంగా ఉండే పక్కింటి వ్యక్తి, పాలు పోసే అబ్బాయి, పేపరేసే అబ్బాయి, పనిచేసే పని మనిషి, బట్టలు ఉతికే చాకలి, వీళ్ళందరే నాతో స్నేహంగా ఉండేవాళ్ళు. అంతేగా మరి. విద్యలో వేల నిబంధనలు పాటించాను, కానీ ఇప్పుడు వాస్తవం చూస్తున్నాను. మనం చదువుకునేప్పుడు ఎన్నో నిబంధనలు పాటిస్తాం, కానీ మన జీవిత అనుభవాలతో ఇప్పుడు వాస్తవాలను చూస్తాం. జీవితంలో అన్ని ఒడిదుడుకుల తర్వాత ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు నా ఆత్మస్వరం వినిపించింది, ఇక చాలు, తయారవ్వు ఓ బాటసారి, ఇప్పుడు నీ గమ్యము చేరే
ఆఖరి ప్రయాణానికి సిద్ధపడు. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానమిచ్చాను, ఓ ప్రకృతి, నేను నేను నీవే, నీవే నేను, నేను నీవే, నీవే నేను. ఒకప్పుడు ఆకాశంలో ఎగిరాను, ఇప్పుడు భూమిని తాకాను. క్షమించు నన్ను, ఇంకోసారి జీవించడానికి అవకాశం ఇవ్వు. మనీ ప్లస్గా కాకుండా మనిషిగా జీవించటం, సంస్కారంతో, కుటుంబంతో, ప్రేమతో జీవించేందుకు ప్రయత్నించు మిత్రమా అని మనిషి యొక్క మనస్సు చెబుతూ ఉంటుంది. అక్కడ ప్రకృతితో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నాం. ఎల్లప్పుడూ కూడా ప్రతి మనిషికి కూడా దేంతో, నేచర్తో సంబంధం ఖచ్చితంగా ఉంటుందని తెలుసుకో మిత్రమా. ఇది నిజమేగా, 100% ప్రతి ఒక్కరికి, ఒకరికి ముందు వెనక, ముందు వెనక. ఫస్ట్ మన ఫోర్ ఫాదర్స్కి వచ్చి, తర్వాత మన అమ్మా నాన్నలకు వచ్చింది, ఇప్పుడు మనకు వచ్చింది, మన తర్వాత మన పిల్లలకు. అంటే ఇది ఒకటి, లైఫ్ అనేది ఏంటి, ఒక సర్కిల్ అన్నమాట. లైఫ్ ఈజ్ లైక్ ఏ కైట్ కావచ్చు, లైఫ్ ఈజ్ లైక్ ఏ వాచ్, లైఫ్ ఈజ్ లైక్ ఏ ఫ్యాన్. ఈ విధంగా ఏ వస్తువుతోటైనా కంపారిజన్ చేసుకున్నట్టయితే ఒక సర్కిల్ లాగా వస్తుంది మిత్రమా. ఇది 100% ట్రూ అని నా ఒపీనియన్. సర్వే జనా సుఖినో